వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బోగోలు మండలం కోవూరుపల్లి గ్రామంలో ఇంటింట ప్రచార కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవూరుపల్లి గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామంలో ఈ రోజు రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. అలాగే విద్యుత్ సౌకర్యాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక వస్తువుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుని గ్రామ సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని, ప్రజల సహకారంతో కోవూరుపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోగులు మండల పార్టీ నాయకులు మాలేపాటి నాగేశ్వరరావు, నాగులవరం సింగిల్ విండో అధ్యక్షులు చిలకపాటి వెంకటేశ్వర్లు, క్లస్టర్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ రెడ్డి, కోవూరుపల్లి సీనియర్ నాయకులు సీనయ్య, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి లేలపల్లి సుధీర్ బాబు, జిల్లా కార్యదర్శి కోడూరు వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈ రోజున కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి బోగోలు మండలంలో కోవూరుపల్లి గ్రామంలో ఈ రోజున ఇంటింట మంచి ప్రభుత్వం యొక్క ఫలితాలు, మంచి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల మీద కొన్ని ఇళ్లను సందర్శించడం, వారితో ముచ్చటించడం, వారి సమస్యలను తెలుసుకోవటం, వాటిని పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు ఈరోజు కోవూరుపల్లి గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా కోవూరుపల్లిలో ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసిన తర్వాత రీసర్వే జరిపి ఈ గ్రామంలో ఉన్న రైతాంగానికి అందరికీ కూడా లాటిట్యూడ్, లాంగిట్యూడ్తో వాళ్ళ యొక్క భూముల హద్దుల్ని కోఆర్డినేటర్స్తో ఫిక్స్ చేస్తూ ఇచ్చేటువంటి పాస్బుక్ల్ని ఈరోజు దాదాపు 290 మంది రైతాంగానికి ఈరోజు అందించే కార్యక్రమంలో ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ మంచి ప్రభుత్వం, ప్రజల పక్షాన నిలిచేటువంటి ప్రభుత్వం, ప్రజల అభ్యున్నతికి కోరుకునేటువంటి ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి ఆలోచనలు, పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్క రైతాంగానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క హక్కులు కలిగినటువంటి భూముల్లో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన కారణాన వాళ్ళ యొక్క ఆస్తుల యొక్క హక్కుల మీద నాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసి సొంత ఆస్తుల మీద కూడా వాళ్ళ ఫోటోలు, వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు, వాళ్ళకి సంబంధించిన ఫోటోలు హక్కుగా కాకుండా రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడి యొక్క ఫోటోలు వేసి ఇది సభ్య సమాజం అసహించుకునే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఆస్తులు కొనుగోలు చేయాలంటే భయపడే విధంగా, ఎప్పుడైనా ప్రభుత్వం అవసరం వచ్చినప్పుడు బ్యాంకు లోన్లకి ఆస్తులు తాకట్టు పెట్టుకునే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రూపొందిస్తే వాటన్నిటినీ కూడా రద్దు చేసి రైతులకు స్వేచ్ఛనిస్తూ వాళ్ళ భూమిని సంబంధించినటువంటి కోఆర్డినేటర్స్తో ఈరోజు పాస్బుక్లు అందించడం జరిగింది. భవిష్యత్తులో చేను పక్కన ఉన్నటువంటి రైతుతో వ్యతిరేకత వచ్చిన రోజు, హద్దుల దగ్గర వ్యత్యాసం వచ్చిన రోజు కోర్టు పరంగా కానీ లేదంటే పోలీస్ స్టేషన్ పరంగా కానీ ఈ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా ఆ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ చూడగలిగితే ఎవరిది పొరపాటు తెలుసుకుని సత్వర పరిష్కారం చేసే విధంగా ఈ పాస్బుక్లను డిజైన్ చేయడం జరిగింది. రైతాంగం బ్యాంకుల లోను కోసం కావచ్చు, రైతాంగం వాళ్ళ యొక్క వారసత్వ సంపదగా కావచ్చు, రైతాంగం వాళ్ళ బిడ్డలకు ఆస్తులుగా కూడబెట్టుకునే దానికి కావచ్చు, రైతాంగం వాళ్ళ యొక్క ఆస్తులను ఎప్పుడైనా అమ్ముకునే దానికి హక్కు కల్పిస్తూ అన్ని రకాల సదుపాయాలతో ఈ రోజున డిజిటలైజ్ చేసి ఈరోజు పాస్బుక్లు అందించడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామమైనటువంటి కార్యక్రమం. రైతుకి తన ఆస్తి లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్నా ఏమవుతుందో అనేటువంటి భయం, ఈరోజు ఆస్తి వారిది, సాగుబడి వారిది, భూమి వారిదైనా కూడా
హక్కుల్లో రెవెన్యూ రికార్డులో తప్పుదు అవకతవకలు జరగని కారణాన ఎంతోమంది రైతులు బ్యాంకు లోను పొందలేకపోతున్నారు. ఎంతోమంది రైతులు నిద్రలేసి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళు అరుగుతున్నాయి తప్ప వాళ్ళ సమస్యల పరిష్కారం కానిటువంటి పరిస్థితి నుంచి వీటన్నిటికీ సమస్యలకి ఒకే ఒక పరిష్కారం ఈ రోజున ఈ పాస్బుక్లు ఇచ్చి వాళ్ళందరి కళ్ళల్లో ఆనందం చూస్తున్నటువంటి ఈ మంచి ప్రభుత్వం యొక్క ఫలితనానికి ఇదే నిదర్శనంగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా రుణపడి ఉన్నామని కూడా తెలియజేస్తూ నిరంతరం ప్రజాసేవకి అంకితమైన 76 సంవత్సరాల యువకుడు ఈరోజు నిరంతరం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం ఈరోజు వారు చేసేదానికి మనం అందరం కూడా తోడుగా నీడగా అండగా ఉండి వారి ఆశీస్సులతో మన రాష్ట్రాన్ని ప్రగతిపథంగా నడుపుకోవడానికి మేమందరం కూడా కంకణబద్దులై ఉన్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ కోవూరుపల్లిలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క జరుగుతున్నాయి. ఆర్డీఎస్ఎస్గా ఈరోజు కరెంటు సంబంధించిన పనులన్నీ జరుగుతున్నాయి. వాటర్కి సంబంధించినటువంటివి ఈరోజు ఎలినో ప్రాబ్లం వల్ల గ్రౌండ్ వాటర్ తగ్గినందువల్ల ఈరోజు బావుల్లో నీళ్లు అడుగంటిన కారణాల వల్ల కొన్ని వాటర్ సమస్యలు ఉన్నాయి. వాటికి కూడా సత్వర పరిష్కారం తీసుకుని ఈ ఊరికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేస్తామని కూడా ఈ ప్రజానికి తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.